మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యంత భారీ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రాజమౌళి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు లేటెస్ట్ లుక్ లీక్ అయింది. మహేష్ ఈ చిత్రం కోసం హెయిర్ గడ్డం పొడవుగా పెంచిన సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్కి షాకింగ్గా ఉంది. అసలు అక్కడ ఉన్నది మహేష్ బాబు అని గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎప్పుడు హ్యాండ్సమ్గా కనిపించే మహేష్ ఈ లుక్లో బీస్ట్ లాగా ఉన్నారు. గుబురుగడ్డం లాంగ్ హెయిర్తో మహేష్ పూర్తిగా మారిపోయాడు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. జనవరిలో రాజమౌళి చిత్రం షూటింగ్ ప్రారంభించారు. కానీ ఇంతవరకు జక్కన్న అధికారికంగా ఎస్ఎస్ఎంబి 29 గురించి ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. అయితే అప్పుడప్పుడు లీకులు మాత్రం ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఆఫ్రికా అడవుల్లో మహేష్ తిరుగుతూ ప్రాణాంతక వ్యాధికి మెడిసిన్ తీసుకువచ్చే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామాయణంలో లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొస్తారు. ఆ పాయింట్ ఇన్స్పిరేషన్తో విజేంద్ర ప్రసాద్ ఈ కథను రాసినట్టు సమాచారం. గత చాలా సినిమాల్లో ఒకేలాంటి లుక్తో మెయింటైన్ చేసి మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 కోసం తన జుట్టును పొడవుగా పెంచేశారు. జక్కన్న క్రియేటివ్ యూనివర్స్లో రూపొందుతున్న ఈ మెగా స్పెక్టికల్ హాలీవుడ్ సినిమా రేంజ్ దృశ్యాలను తలపించబోతున్నట్లు తెలుస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్, ఒడిశాలో జరుగుతుంది. ఇక త్వరలోనే మరొక షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ మూవీ చిత్రీకరణ మాత్రం శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 విషయంలో డైరెక్టర్ రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని నటీనటులకు సంబంధించిన లుక్స్, పాత్రలు, షూటింగ్స్ లీక్స్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.